నా ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలో ఉంది, నా పరిధిలో ఉంది కాదు. తీర్మానం వల్ల విషయం కూడా మంత్రి అది పిసిసి విషయం, పిసిసి మరియు ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా నోటీస్ ఇచ్చిన పేపర్లో చూసిన. దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు, మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే మేము 56.6% బీసీగా తేల్చినాం. ఆయన 12 గంటల దొంగ సర్వేలో కుటుంబ సమగ్ర సర్వేలో 51% తేల్చిండు. దాన్ని మాట్లాడరు. ఇదంతా రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని మేము ఉన్నామని తెలుసుకుంటానికి అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది. ఇంకేం మాట్లాడదాం? మేమందరం క్యాబినెట్లో కులంకషంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులున్నా ఈ దాని మీదనే 14 నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం. ఈ అనగానే బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం. తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే, సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది. ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే. వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు ఇది. మీరు చూడండి రాబో కాలంలో ఏం జరుగుతుందో. అంటే మీ పార్టీ ఎమ్మెల్సీ ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేని సార్ మీ ఆ సమగ్ర కుటుంబ సర్వే తీయండి అని కేసీఆర్ గారిని అడుగుతున్నారు. అంటే మీ సర్వే క్యాబినెట్లో పెట్టాము. విప్ గారు ఉన్నారు సాక్ష్యం. వేరే పుస్తకం వేరే అందరికీ క్యాబినెట్లో పెట్టింది 4,1000 పేజీల పుట్టి ఆషామాషి చేయలే. 55 రోజులు 1,03,000 మంది, రోజు 8 నుంచి 10 ఇండ్లే. అంటే ఎంత శాస్త్రీయంగా చేయాలి చెప్పండి. అసలు టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పాల్గొనలే, కేసీఆర్ ఎందుకు పాల్గొనలే? అందుకని కేసీఆర్ ఇక ముందు రాజకీయాల గురించి కానీ బలహీన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కోల్పోయినరు. మళ్ళా మీరు మాట్లాడుకుంటే ప్రజలు అసహించుకుంటారు. బీసీ కులంలో వచ్చినప్పుడు నీకు చెప్తే ఏమవుతుంది? కాకపోతే నీకు లక్షల కోట్ల ఆస్తులు ఉండొచ్చు, అవన్నీ నింపాలంటే 1000 పేజీలు కావాలి. ఆస్తులు దాచిపెట్టుకో. జరిగిన కొన్ని విషయాలు 55 ప్రశ్నలు అడిగినాం. ఆ ప్రశ్నలకైనా సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు ఎడ భయపడరు అంటే ఆస్తులు కూడా అడుగుతారు కదా. ఇంకేముంది, ఇదేంది, ఏ కులం. ఇప్పుడు వీళ్ళు రాయాలంటే ఇప్పుడు కేటీఆర్, హరీష్, కేసీఆర్ రాయాలంటే వాళ్ళ చుట్టాలు రాయాలంటే ఎంతప్పుడు పోతుంది చెప్పండి? లెక్క 2-3 లక్షలు పోతుంది. కాళేశ్వరం 7 లక్షల కోట్లు 2-3 లక్షలు మాయమైపోయాయి. అవన్నీ రాస్తే ఎడ తెలుస్తుందని చెప్పి తప్పించుకున్నా. లేకపోతే బీసీల మీద ప్రేమ లేదా? అయినా వాళ్ళకి సంబంధం లేదు. మేము ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టాం. మా వరంగల్ కామారెడ్డి గార్డెన్లో మా రాహుల్ గాంధీ గారు క్లియర్ బీసీ డిక్లరేషన్